నీ చెప్పుటకు ఆలస్యం కానీ నీ చేయుటకు ఆలస్యం కాదు కదా. రాజేశ్వర, నారద మహర్షి నాకు ఒక వ్రతం ఉపదేశించును, దాని విధానం మీరు ఎరుగుదురా? సత్య, నాథ, నిరంతరము నారీ సంస్థ మానసున్న నాకు ఆ రథ విధానం ఎట్టెరకబడును. సత్య ప్రాణేశ్వర, దానికి ఒక దానం అవశ్యకము, దానిని వేడవేని తీర్చున్నదాను నాథ. ఏమా దానం సత్య? ధనముల? ఆ ధనములకు నాకేం కోరిక? ధాన్యముల? హర్మ్యముల? అవేమి కావు నాథ. దాసు దాసి జనముల? మణుల? అవ్వా. మాన్యముల? లేదు నాథ. మరేమి సత్య? మీరు దానిని ఊహింపలేమని ఒప్పుకుంటారా? మరి నేను చెప్పనా నాథ? ఆ దానము హట్టు దానము. ఏమి దానం సత్య? అసదుచరాగముక్త భోదంఘి సరోజయుగము నా కసువులు కల్గునందనుక అంచువ చియు నీడన్యు కైవసమునరి ఉపచూచెదము భామరు నాపై ప్రేమ మాసెను విసుగు జనించెను మదికి వెక్కసమయ్యన నా చరిత్రము భామరు భామరు భామరు. అట్టి దశమోని మీకు తెలీదా? సత్య, అట్టి దశమోని మీకు తెలీదా నాథ? ఇది ఏదో వృందవ్రతం. రాగే కాస్తముగా ఈ వ్రతం ఆచరింప నిశ్చయించుకుంటుంది. వ్రతాంతము మీ దానం అవశ్యకమట. సరే, అట్టేసము ఇంతకు నన్ను ఎవరికి దానం ఏదచ్చు? ఎవరికో అయిన నేల మిమ్మల్ని నిరంతరం కొనియాడు మన నారాయణమునింద్రికి. సత్య, నీ దాస్యమునే సునాయాసముగా భరింపగలను గాని ఆ జడదాని దాస్యములనే భరింపగలనా సత్య? కస్తూరికా తిలకమును పోనాడి ఊర్ధ్వ పుండ్రముల ఉంచుమనును మౌక్తిక హరినీల మణిహారముల మాని తులసి పేరులు మెడ తొడుగుమనును పీతాంబరమును దీర్ఘముగా వేసి కాషాయ వస్త్రము కత్తుమనును లలనామణి సంగలౌల్యంబు విడనాడి సంయమిరతమునే సలుపుమనును ఇంక ఏమి చేయమనునో ఏమి వల్లదనునో ఆ కలహాసనుడు ఆ త్రిలోక గగనుడు ఆ సంయమీంద్రుడు కలిగి అతని వశము నన్ను చేయగా పాడియౌని ప్రాణేశ్వర, మిమ్మ అతనికి దాస్యము నర్పణిస్తున్నా. దానము నడిచిన ఇతర క్షణమే మిమ్మల్ని ప్రతిబింబకుని నేను మాత్రం జీవింపగలనా? నీకు ఎంత మాత్రం తెలియదా ఏమిటి? తెలియదు కాదు, పరిహాసమున కట్టండి. నీ పోటీ బదులు కదా సతుల పాలిటి పారిజాతములు. మీ బరువు ధనము గాని లేక ధనేత్రం గాని తులదూచి ఇచ్చి మరలా మిమ్మల్ని నేను గ్రహించనున్నారా? సత్య, అడుగుట మరిచితిని. నన్ను తూపగల ద్రవ్యముని యుద్ధం ఉన్నది కదా. రాసున నన్ను తూపగల ద్రవ్యము లేకలే పుణ్యగవతో పాసనకున్నడంగ ఎడబాటునే పోనా నీకును నాకు మోసము వచ్చుగాన ముందుగా సొంత యోజన చేసి కడంగు మీ వ్రతము చేయ సరోరుగ భద్రలోచన నారద మహర్షి వలె మీరును నా కళను
మర్మము ఎరుంగనట్టులా ఇందులో మీరు ఆ సంశయింపకూడదు. నా వద్ద కావలసిన ధనం ఉన్నది నాదా. నీ కడగల ధన పరిమాణమును వచ్చి నారద మహర్షి కూడా సంచయించిన. అతడు అజ్ఞాన వస్తున్నట్లనే. అవునవును. ఊరిలో ఎవరిని పంపదును? బ్రాహ్మణుని పిల్లలు కదా. ఇంకెవరిని? మన వసంతకుని పంపుదాం. నలిని కూడా ఉన్నది కదా. వసంతయ్య, నలిని
దానం ఉపకరిస్తాను. అమ్మా ఆ యొక్క దాన కార్యక్రమం ఉపయోగించమండి. వసంతయ్య మునీంద్ర దానము పుచ్చుకొని వారి చెయ్యి క్రింద, దానం ఇచ్చు వారి చెయ్య. భద్రుదాన సరిగ్గా చెప్పవయ్యా. భద్రుదాన దానం భద్రుదానం దువ్యమహం సంప్రదతే సంప్రదతే నమః. ఆహా ఆహా ఏ నిజముందులకు జయించిన వాళ్ళలో నేడు సత్యభామ మహిళా వ్రతములను సమంచిత రీతి పరిగ్రహించి అచ్యుతం అమ్మా ఏమి కొడుతుందేవా కదలదు నైని నా 7 వారపు నగలు చేయండి. నైని సాయం అనుకో 7 వారపు నగలు కదలదు ఏమమ్మా ఇందు మోసమున్నదా? మరి నీ ప్రాణేశ్వరుడేమి ఇంత విపరీత బరువుండుట ఏమియా? అమ్మా అండపిండ అండపిండ వేదాండ సంహతులనెల్లా గుప్తగతి మధ్యలో ఉంచుకొన్న ఎత్తి తోయయాక్షునితో తులతో పగలదే ధనములా నన్నప్పుడు బ్రతుకున్నది పురిగొలిపి ఇప్పుడు ఈ మాట ఆడపాడియా? అప్పుడే ఇతడు ఇంత బరువు ఉండునని చెప్పరాదా? నేను చెప్పుతున్నా గాని నీవు తెలుసుకునలేకపోతేవమ్మా. ఈ శ్రీకృష్ణుడు మేటి మగండనే ఎంచితివి గాని
ప్రకృతి స్వరూపుణ్ణని నీవే తెలుసుకోలేకపోతేవి. అందులకు నేనేమి చేయదునమ్మా, నేనేమి చేయదును? అట్లయినా నీకు కావలసినంత ధర్మ కైసుకుని నా నాదుని నాకు ఇచ్చుకోము. అతడు నీకేలా? నాకు ఇతరముల అపేక్ష నీలమ్మా. నీ నాదును చూసిన పదార్థములే నాకు కావలేము గాని ఇతరములు నాకు అక్కరలేదమ్మా, నాకు అక్కరలేదు. నీ పట్ల అమ్మాయి, అతని పట్ల నీకు విలువ లేకుండా ఈ మహామహుని భరింపన ఆసక్యము కాదు. ఏ అంగడి వీధికైనా తీసుకుని పోయి నా భర్త అంగడి పెట్టి అమ్మిది సత్యం, ఇప్పుడు వచ్చిన ప్రయోజనం ఏమి? ప్రతివారు నాకడ మీ అనుగ్రహమునము ధనరాశులు సవితండమై చేకురియు మీ బరువు చేకుర చేయుటదెంతయను ఏ వాకము మీద నీవనిన పోటుగని ఎడ చేయుతుండ నా కాకుల పాటు కూర్పనగునా తగునా మగనాదికి ఈగతూ కృష్ణయ్య, నా ఆజ్ఞ లేదే నువ్వు ఎవరితో మాట్లాడరాదు సుమా. ఇదేమి పెద్దతనము? నా నాథుతో నాకు మాట్లాడేము నిందా?